హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీఎం ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలతో భేటీ, డీఏడీఆర్ పెంపుతో పాటు మరో రెండింటికి గ్రీన్ సిగ్నల్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల చిరకాల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడే సమయం ఆసన్నమైంది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగ వర్గాలకు ఇది నిజంగా ఒక పెద్ద ఊరటనిచ్చే అంశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రత్యేక ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ముఖాముఖి చర్చలు జరిపేందుకు సర్వం సిద్ధం చేసింది. దీనిని ఉద్యోగ లోకమంతా ఒక శుభపరిణామంగా భావిస్తోంది. అందరూ ఎంతో ఆశగా, ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి కరువు భత్యం, డీఏ పెంపుపై ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా 2023 జూలై 1 నుండి పెండింగ్‌లో ఉన్న 3.64% డీఏ పెంపుకు సంబంధించి అన్ని సాంకేతిక ప్రక్రియలు మరియు కసరత్తులు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ డీఏ ఫైలు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో తుది ఆమో తుది ఆమోదం కోసమైతే వేచి ఉంది. డిసెంబర్ 30న జరగబోయే కీలక సమావేశంలో లేదా అంతకంటే ముందే ముఖ్యమంత్రి గారు ఈ ఫైలు పైన సంతకం చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సంతకం పూర్తి కాగానే ఏమాత్రం ఆలస్యం కాకుండా వెంటనే జీవో రూపంలో ఉత్తర్వులు విడుదల చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగుల ఆర్థిక భద్రత, ఈహెచ్ఎస్ విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన మరియు పటిష్టమైన విధి విధానాన్ని అయితే రూపొందించాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా కోరుతున్నాయి. హెల్త్ స్కీమ్‌లో ప్రభుత్వం వాటా ఎంత ఉండాలి? ఉద్యోగుల నుంచి ఎంత సేకరించాలి? అనే అంశంపై ఈ భేటీలో ఒక తుది నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేవలం కార్డు చూపించగానే నగదు రహిత వైద్యం అందేలాగా ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి అని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా చూడటమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం కావాలి అని చెప్పేసి వారు కోరుతున్నారు. ఈ 4 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నటువంటి వివిధ రకాల బకాయిల విషయంలో ఉద్యోగ సంఘాలు చాలా సీరియస్‌గా ఉన్నాయి. ముఖ్యంగా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు అందాల్సిన గ్రాట్యుటీ, కమ్యూటేషన్ వంటి లక్షలాది రూపాయల పెండింగ్ అమౌంట్‌లపై ఈ సమావేశంలో వాడీ చర్చ జరగనుంది. అకౌంట్‌లో జమ కాని సరెండర్ లీవ్ బిల్లులు, మెడికల్ బిల్లుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. ప్రస్తుతం పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వం నెలకు విడుదల చేస్తున్న రూ. 700,00,00,000 ఏమాత్రం సరిపోవటం లేదని, ఈ మొత్తాన్ని కనీసం 1,400,00,00,000కు అంటే దాదాపుగా రెట్టింపు చేయాలని అయితే జేఏసీ పట్టుబట్టనుంది. వీటితో పాటు ఉపాధ్యాయులకు సంబంధించి కీలక అంశాలు కూడా చర్చకు రానున్నాయి. టీచర్ల బదిలీలు అలాగే బదిలీలకు సంబంధించి గూడా ఉపాధ్యాయుల సంబంధించి కీలక అంశాలు కూడా చర్చకు రానున్నాయి. ఇకపోతే టీచర్ల బదిలీలు మరియు ప్రమోషన్‌ల ప్రక్రియలో నెలకొన్న న్యాయపరమైన మరియు పరమైనటువంటి అడ్డంకులను తొలగించి త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని అయితే కోరనున్నారు. అలాగే నూతన వేతన సవరణ కమిషన్ పీఆర్‌సీ నివేదిక అమలు దాని టైమ్‌లైన్ ఒక స్పష్టమైన హామీని ఉద్యోగులైతే ఆశిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణపై ఉద్యోగులు పెట్టుకున్న ఆశలను ప్రభుత్వం ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా డిసెంబర్ 30న జరగబోయే ఈ మహా సమావేశం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తుకు ఒక కీలక మలుపు అని చెప్పవచ్చు. ప్రభుత్వం కేవలం ఒక డీఏను ప్రకటించి సరిపెడుతుందా? లేక పెండింగ్‌లో ఉన్న అన్ని ఆర్థిక సమస్యలను పరిష్కరించి ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు పూయించనుందా? అనేది మరి వేచి చూడాలి. మరి ఈ సమావేశం విజయవంతమైతే రాష్ట్ర పాలనలో కీలక భాగస్వాములైన ఉద్యోగులు మరియు మరింత ఉత్సాహంతో పనిచేసే అవకాశం అయితే ఉండనుంది.